ఇండియాపై టాలీవుడ్ డామినేషన్ క్లియర్ గా కనిపిస్తోంది. చాలా కాలంగా ఇదే టైప్ డామినేషన్ కోసం కాలీవుడ్ ఎదురు చూస్తోంది. కానీ అందుకు తగ్గ సినిమాలు తీయలేకపోతోంది. ఇప్పుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 రిలీజ్ అవుతోంది. శంకర్ కంబ్యాక్ ఇస్తే మాత్రం పాన్ ఇండియా మార్కెట్ పై కాలీవుడ్ జెండా పాతటం చాలా ఈజీ. ఈ మధ్య రాజమౌళి తీసిన ఫస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బాహుబలి 1 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 9 ఏళ్లలో తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఎత్తుకు ఎదిగింది. అయితే బాలీవుడ్ ఎంత ఎత్తుకు ఎదిగినా అదంతా బాహుబలితో పడిన మొదటి అడుగుతోనే సాధ్యపడింది. బాహుబలి తర్వాత బాహుబలి 2 వచ్చింది. ఆ తర్వాత పుష్ప వచ్చింది, RRR వచ్చింది. రెబల్ స్టార్ ఈలోపు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్లు ఇప్పుడు తిరుగులేని పాన్ ఇండియా స్టార్లుగా మారారు. సౌత్ సైడ్ టాలీవుడ్ పూర్తి స్థాయి డామినేషన్ పెరిగిపోయింది. మరోవైపు కోలీవుడ్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఇప్పటికీ వారి అకౌంట్ లో 1000 కోట్ల సినిమా లేదు. తమిళం నుంచి బలమైన పాన్ ఇండియా స్టార్ లేడు. ఈ లోటును కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తీరుస్తాడా? భారతీయుడు 2తో తమిళ సినీ పరిశ్రమను స్థాయికి తీసుకువెళ్తాడా? ఇక్కడ రాజమౌళి పోషించిన పాత్రను పోషిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది.